రాత్రి పూర్తిగా కమ్మేసిన మేఘాల మధ్య రాజమహల్ ఒంటరిగా వెలుగుతూ కనిపిస్తోంది. రుద్రుడు నిశ్శబ్దంగా తన ఖడ్గాన్ని పదును పెడుతున్నాడు. చివరి సమరానికి సిద్ధమవుతున్నాడు. మిత్రావతి శివలింగం వద్ద శక్తిని ప్రసాదించమని శివమంత్రాన్ని చదువుతోంది. వశిష్ఠుడు కోట వేదికపై భగవద్గీత శ్లోకాన్ని చదువుతున్నాడు. ధర్మో రక్షితి రక్షితః. రాజుగారి గదిలో ఒక నీడ నిలబడి ఉంది. అది పాత శత్రువుకు ప్రతినిధి. ఒక శాపం. రాజేంద్రవర్మ ఆత్మ బిగ్గరగా మాట్లాడుతోంది. నేను ఈ రాజ్యం కాపాడటం కోసం తిరిగి వచ్చాను. రుద్రుడు శత్రువుతో ముఖాముఖి నిలబడతాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లేదు, ధైర్యం మాత్రమే ఉంది. ఆ నీడ తన అసలు రూపాన్ని బయటపెడుతుంది. రాక్షస రూపంలోకి మారుతుంది. కోటలోని ధ్వజస్తంభం దిగిపోయింది. రాజ్యం తలకిందులవుతున్న సంకేతాన్ని సూచిస్తుంది. మిత్రావతి కర్రను నేలపై మోస్తూ శక్తిని సేకరిస్తుంది. కాంతి వలయాలు ఏర్పడుతున్నాయి. వశిష్ఠుడు తాంత్రిక యంత్రాన్ని మధ్య భాగంలో ఉంచి శక్తిని సమతుల్యం చేస్తున్నాడు. ఆ శక్తి రుద్రుడికి చేరుతుంది. అతని ఖడ్గం నీలిరంగులో వెలుగుతోంది. శత్రువు మాటలతో ప్రయత్నిస్తాడు. ఇది నాది, నువ్వు పోరాడలేవు అని అంటాడు. రుద్రుడు స్పందించడు, కేవలం పాదాలను ముందుకు వేస్తాడు. శత్రువు మొదటి దాడి చేస్తాడు. శక్తి గాలిలా కదిలి గోడలను బద్దలు కొడుతుంది. రుద్రుడు సమంగా తిప్పి కొడతాడు. ఆ శక్తితో రాక్షసుడిపై తిరిగి దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య యుద్ధం. శబ్దాలు, కాంతులు, చీకటి అన్నీ మిశ్రమంగా మారాయి. మిత్రావతికి ఒక రహస్య మంత్రం వినిపించింది. శాపబంధాన్ని తుడిచివేసే మంత్రం. శత్రువు తికమక పడతాడు. అతని శరీరం కంపించడం ప్రారంభమవుతుంది. వశిష్ఠుడు, ఇప్పుడు ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించు రుద్రదేవా అని అంటాడు. రుద్రుడు తన ఖడ్గాన్ని పైకెత్తి తన శక్తినంతా ఉపయోగించి దాడి చేస్తాడు. ఆ శాపం ముగిసే వరకు శత్రువు చీలిపోయి పొగగా అదృశ్యమవుతాడు. కోటలో తిరిగి కాంతి నెలకొంటుంది. రాజ్యపు జెండా మళ్లీ పైకి ఎగసిపడుతుంది. మిత్రావతి కన్నీళ్లతో రుద్రవైపు చూసి రాజ్యం ప్రజలకు తిరిగి వచ్చింది అని చెప్పింది. రాజుగారి పీఠం ఖాళీగా ఉంది. కానీ ప్రజల గుండెల్లో ధర్మం నిలిచింది. ప్రజలు కోటలోకి ప్రవేశిస్తున్నారు. మంత్రివర్గ సభ్యులు బయటకు వచ్చి వారికి నమస్కరిస్తున్నారు. వశిష్ఠుడు, ఈ కథ ముగిసినా భవిష్యత్తు ప్రశ్నలతో నిండి ఉంది అని అంటాడు. రుద్రుడు పూర్వీకుల విగ్రహాలను చూస్తూ తల వంచి నిలుస్తాడు. ఇది వారి ఆశయానికి నివాళి అని అంటాడు. చివరగా శపించిన గ్రంథం మళ్ళీ మూసివేస్తారు. కానీ ఒక పుట కదిలిపోతుంది. వెనుక ఒక శబ్దం, నీడలో ఒక ఆకృతి, నవ్వు వినిపిస్తుంది. ఈ కథ ఇంకా పూర్తి కాలేదు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అంటాడు.